అందరికీ నమస్కారం. ఒంగోలు 2 నియోజకవర్గాలు అవుతాయి అనగానే చాలామంది ఆశావాహులు కూడా తమ ప్రయత్నాల్లో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఒంగోలు రూరల్ కానీ టౌన్ కానీ రెండిట్లో ఒక నియోజకవర్గం ఉమెన్ కోటాలోకి వస్తుందంటే ఇప్పటికిప్పుడు అధిష్టానాన్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో కొంతమంది బిజీగా హైదరాబాదు విజయవాడలో చక్కర్లు కొడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మరి కొంతమంది ప్రెస్ మీట్లో కూడా తాము అధిష్టానం ఆదేశిస్తే మరి ఒంగోలు 2 కాన్స్టిట్యున్సీలు అవుతాయి కాబట్టి 1లో కానీ 2లో కానీ అధిష్టానం ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమంటే పోటీ చేస్తామని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. హరిబాబు గారు కూడా ప్రెస్ మీట్లో మరి తాను ఒంగోలులో పోటీ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా తాను ఒంగోలులోనే పోటీ చేస్తాను, మరి ఎక్కడ పోటీ చేయనని ఆయన కార్పొరేటర్లతోటి ఆత్మీయ సమావేశంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు ఒంగోలుకు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఈయన కాదని మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే అధిష్టానం అంత రిస్క్ తీసుకోదు. ఎందుకంటే 2024లో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీయే దీనికి చక్కని ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒంగోలును దిశ మారుస్తూ కొంత అభివృద్ధిలో కూడా మరి దూసుకుపోతున్న వేళ మరి ఇప్పటికిప్పుడు జనసేన కూటమిలో ఉన్నటువంటి కొంతమంది తాము ఒంగోలు నుంచి బరిలో దిగుతామని చెప్పటం కొసమేరు పని కూడా తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఏ పదవి వస్తుంది అనేది పైన ఆ దేవుడు కరుణించాలి, కింద అధిష్టానం డిక్లేర్ చేయాలని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి అంశం. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. మనకి 2008లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మారాయి. ఎందుకంటే అప్పట్లో కొండేపి నియోజకవర్గం జనరల్ కోటాలో ఉండేది 2008కి ముందు, అది ఎస్సీ నియోజకవర్గం అయింది. కొత్తగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వచ్చింది. సో ఆ కోటాలో కనుక చూసుకుంటే రేపు మనకి డీలిమిటేషన్ కనుక జరిగితే ఒంగోలు నియోజకవర్గం కూడా 2 నియోజకవర్గాలు అవుతాయి అనేది ఇప్పటికిప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి అంశం. 2 నియోజకవర్గాలు కనుక అయితే మనకి ఒంగోలు ఓటింగ్ కూడా 2 లక్షలకు పైగా మనకి ఉన్నటువంటి పరిస్థితి. టౌన్ వరకే కనుక చూసుకుంటే రమ్మారమ్మి 1,80,000 ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఒంగోలు రూరల్ దాదాపుగా 20,000 ఓటింగ్ తోటి కూడా ఒంగోలు రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది. అదేవిధంగా అంటే ఒంగోలు రూరల్ మండలం ఉంది. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి రమ్మారమ్మి 35+ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే రేపు ఒంగోలు రూరల్ కాన్స్టిట్యున్సీ కనుక చేస్తే మరి దాన్ని అంతా కూడా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ప్రస్తుతం ఒంగోలులో జోరుగా చర్చ నడుస్తుంది ఏంటంటే 2 నియోజకవర్గాలు జనరల్ కోటాలోకి వస్తాయా, 2 నియోజకవర్గాలు మరి ఒకటి ఉమెన్కు రాదా, ఒకటి జనరల్ కోటాలో ఉంటుందా, లేకపోతే 2 జనరల్ ఉమెన్ కోటాలోకి వస్తాయా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఒకటి జనరల్ కోటాలో మెన్కి, ఒకటి జనరల్ కోటాలో ఉమెన్కి వస్తుందని కొంతమంది చెప్పేటువంటి అంశం. జనరల్ కోటాలో 2 సీట్లు కనుక వస్తే మనకి పార్లమెంటు పరిధిలో కూడా 1 కోటా ఉన్నటువంటి పరిస్థితి. పార్లమెంటు కూడా మరి జనరల్ కోటాలోకి వస్తుందా, ఎస్సీ కోటాలోకి వస్తుందా అనేది అర్థం కల. ఓకే, ఒకవేళ ఉమెన్ కోటా కనుక వస్తే అది మరి జనరల్ ఉమెన్ అవుతుందా లేకపోతే ఎస్సీ ఉమెన్ అవుతుందా అర్థం కాని పరిస్థితి. సో మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి. అదేవిధంగా మనకి డీలిమిటేషన్ కనుక జరిగితే పాత నియోజకవర్గాలు కదిలించొద్దు, పాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల జోలికి వెళ్ళొద్దని ఒక అంశం వినపడుతున్నటువంటి పరిస్థితి. ఈ కోణంలో కనుక చూస్తే వచ్చే నియోజకవర్గాలన్నీ కూడా మ్యాక్సిమం లేడీస్కే దక్కుతూ ఉంటాయి. సో ఈ కోణంలో కనుక చూస్తే ఉమెన్ కోటాలోకి మనకు ఒంగోలు రూరల్ కానీ ఒంగోలు టౌన్ కానీ, ఎందుకంటే ఈ రెండిట్లో ఏ ప్రాంతాల ప్రయారిటీని బట్టి కూడా మనకి మెన్ ఒకరికి ఉమెన్ ఒకరికి వచ్చే అవకాశం ఉంది. మెన్ వస్తే ఎవరు బరిలో ఉంటారు, ఉమెన్ వస్తే ఎవరు బరిలో ఉంటారు అనేది ఒంగోలులో కూడా మరి చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఒంగోలుకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు కొనసాగుతూ ఉన్నారు. మ్యాక్సిమం కూడా ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే మెన్ కోటాలో మళ్ళీ వారికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. సో ఉమెన్ కోటాలో కనుక వస్తే ఇప్పటికిప్పుడు మరి అది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ మరి ఉమెన్ కోటాలో కనుక వస్తే ఎస్సీ అయితే ఎవరు బరిలో ఉంటారు,
లేదు ఉమెన్ కోటాలో మరి జనరల్ కోటాలో కనుక వస్తే, ఓపెన్ కేటగిరీ కనుక వస్తే ఎవరు బరిలో ఉంటారనేది ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తున్నటువంటి అంశం. సో ఇప్పటికిప్పుడు పరిస్థితులు రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్న వేళ ఎవరికొవరు ఆశావాహులు కూడా తాము బరిలో ఉంటామని కొంతమంది ఇప్పటికే కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ మధ్య ఒంగోలులో కూడా చూస్తూ ఉన్నాం. డీలిమిటేషన్ జరుగుతుంది, డీలిమిటేషన్కు త్వరితగతిన అడుగులు వేస్తున్నారు అని చెప్పడంతో ఆశావాహులంతా కూడా మరి కొన్ని మీడియా సమావేశంలో మేము బరిలో ఉంటామని కూడా వారు చెప్పడం జరిగింది.